ఈరోజు మనం డిఫరెన్షియబుల్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకుంటున్నాం. గుడ్ మార్నింగ్. హలో. మార్నింగ్ మేడం. డిఫరెన్షియబుల్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ మొన్న కట్ అయిపోయింది కదా, మిగిలిన ప్రాబ్లమ్స్ ఈ రోజుతో ఆపేసి రేపటి నుంచి థియరమ్స్ చెప్తాను. ప్రాబ్లమ్స్ ఈ రోజు వరకే చెప్తాను. చూడండి, ఈరోజు ప్రాబ్లం మొన్న మధ్యలో ఆపేస్తాను. ప్రాబ్లం అది నోట్ చేసుకోండి. ఈ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ మీద ఎక్స్ పవర్ ఎం f of x equal to, if f of x equal to x power m sin 1 by x, ఇదే ప్రాబ్లం చూస్తున్నాం. 1 by x comma x is not equal to 0 comma f of 0 equal to 0. Prove that what values of m, prove that what values of m is, first the f is continuous. What values of m? F is continuous. Second, the f is differentiable. అంటే ఇక్కడ f of x equal to x power n sin 1 by x, x not equal to 0, f of 0 equal to 0 ఇచ్చాడు. Prove that what values of m, f అనేది కంటిన్యూస్ అవుతుందని ఇక్కడ చెక్ చేయమని ఇచ్చాడు కదా. f of 0 ఈక్వల్ టు 0 అని చెప్పాడు అంతే. వాట్ వాల్యూస్ ఆఫ్ m, m ఈజ్ కంటిన్యూస్, f ఈజ్ కంటిన్యూస్ ఎక్కడ అవుతుంది, f ఈజ్ డిఫరెన్షియబుల్ ఎక్కడ అవుతుందో మనం చెక్ చేయాలి. సొల్యూషన్లో మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే లిమిట్ x టెన్స్ టు 0 x పవర్ m ఈక్వల్ టు 0 when m ఈజ్ గ్రేటర్ దాన్ 0. m గ్రేటర్ దాన్ 0 అయితే కనుక m ఈక్వల్ సపోజ్ 1 తీసుకుందాం. m గ్రేటర్ దాన్ 1 అంటున్నాడు కదా, m ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటున్నాడు. m అనేది 1 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ టు 0నే కదా అయ్యేది. m గ్రేటర్ దాన్ 2 తీసుకుని ఎన్ని తీసుకున్నా గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ m గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూస్ చెక్ చేద్దాం. ఫంక్షన్ తీసుకుందాం. 0 f ఆఫ్ x ఫంక్షన్ తీసుకుంటున్నాను. లిమిట్ x టెన్స్ టు 0 మొత్తం ఫంక్షన్ ఇప్పుడు x పవర్ m sin 1 by x ఏమైపోతుంది, ఆల్రెడీ x పవర్ m ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం. x పవర్ m sin 1 by x ఈక్వల్ టు ఏమవుతుంది 0. ఎప్పుడు ఇది వెన్ m ఈజ్ గ్రేటర్ దాన్ 0, m ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఈ కండిషన్ 0 అయిపోతుంది. ఆల్రెడీ f ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. f ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఏం రాయొచ్చు, దేర్ఫోర్ f ఈజ్ కంటిన్యూస్. అంటే మనకి కండిషన్స్ ఇవ్వకుండా ఇలా ఇచ్చినా కానీ ఎక్కడ ఇది ఎలా రాయొచ్చు కంటిన్యూస్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ 0. ఇది కూడా అంటే ఈ రెండిట్లో లెఫ్ట్ రైట్ కలిపే ఉంటాయని అర్థం. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఇది ఒకటే క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ కండిషన్స్ ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండిట్లో ఆ రెండు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ దీనికి ఈక్వల్ కాబట్టి మనం ఇది ఒకటే, మనకేం కండిషన్ లేవు కాబట్టి ఇది ఒకటే క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్ టు f ఆఫ్ 0 ఏమవుతుంది, ఇది f ఈజ్ కంటిన్యూస్ అయితే లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ 0 అయింది కంటిన్యూస్. మళ్ళీ డిరైవబుల్ f ఈజ్ డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా చెక్ చేయము. డిఫరెన్షియబుల్ అంటే ఇక్కడ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, డిఫరెన్షియబుల్ ఇక్కడ 0 దగ్గరే క్యాలిక్యులేట్ చేయాలి. f డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0. నెక్స్ట్ f ఆఫ్ ఫార్ములా ఏంటి, f ఆఫ్ x మైనస్ f ఆఫ్ 0 బై x మైనస్ 0. యాక్చువల్గా మనం లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఇక్కడ కండిషన్స్ ఏమి లేవు కాబట్టి మనం డైరెక్ట్గా f డాష్ ఆఫ్ 0 ఈ కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ ప్లస్ మైనస్ ఏం తీసుకుంటాం, డైరెక్ట్గా రెండు దీనికే ఈక్వల్ కాబట్టి ఇది తీసుకుంటున్నాం. లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x ఫంక్షన్ ఏంటి ఇక్కడ x పవర్ m ఇంటూ సైన్ 1 బై x. f ఆఫ్ 0 అంటే మనకు ఆల్రెడీ 0 ఇచ్చాడు, 0 బై x మైనస్ 0. ఇది ఫార్ములాలో అప్లై చేసాం. దట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 x పవర్ m మైనస్ 1, ఈ x పైకి తీసుకెళ్తే x పవర్ m మైనస్ 1 సైన్ 1 బై x. ఇది 0 అని చెప్తున్నాను. ఇది 0 ఎప్పుడు 0 అవుతుందంటే m ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు.
ఎం ఈజ్ గ్రేటర్ m-1 ఇక్కడ -1 కదా ఇందాకంటే ఇప్పుడు m-1 ఉంది కదా m-1 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఇది ఎప్పుడు 0 అవుతుంది వెన్ m-1 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏమవుతుంది ఇది డిఫరెన్షియబుల్ అవుతుంది ఇది 0 అవుతేనే కదా మనం డిఫరెన్షియబుల్ అని చెప్తాం 0 అవుతుంది ఎప్పుడు 0 అవుతుంది ఇక్కడ అంటే కండిషన్స్ మనకి ఇక్కడ x⁻m-1 sin 1/x ఉంది ఎప్పుడు డిఫరెన్షియబుల్ ఎప్పుడు డెరివేటివ్ అవుతుంది అంటే ఎట్ 0 తీసుకున్నాం ఎట్ 0 దగ్గర ఎప్పుడు డెరివేటివ్ అవుతుందంటే m-1 గ్రేటర్ దాన్ 0 m-1 గ్రేటర్ దాన్ 0 లేదా m ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఆర్ m ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 m ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఇది 0 అని తీసుకున్నాను డిఫరెన్షియబుల్ అయిపోతుంది ఇది 0 అని తీసుకున్నాను ఎక్కడ అవుతుందో మళ్ళీ ఇక్కడ చెక్ చేయాలి ఎందుకు అవుతుందో మనం చెక్ చేయాలి m-1 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు అంటే 0 కన్నా పెద్దదే అయినప్పుడు అంటే ఇక్కడ సపోజ్ 1 తీసుకున్నాం అనుకోండి m గ్రేటర్ దాన్ 1 అంటే x⁻0 అంటే 1 అయిపోతుంది ఇది నాట్ డిఫరెన్షియబుల్ అవుతుంది ఇంకా తీసుకోవాలంటే m ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కనుక తీసుకుంటే 2 - 1 అవుతుంది x అప్లై చేసినప్పుడు ఇది 0 అయిపోతుంది కాబట్టి టోటల్గా ఏమవుతుంది ఇది f ఈజ్ కంటిన్యూస్ అవుతుంది f ఈజ్ డిఫరెన్షియబుల్ అవుతుంది f ఈజ్ కంటిన్యూస్ f ఈజ్ డిఫరెన్షియబుల్ అవుతుంది ఇది ఒక ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా నెక్స్ట్ కూడా చెప్పేది డెరివేటివ్ని చేయాలి ఇది కూడా ఇంపార్టెంట్ షో దట్ చూపించాలి షో దట్ ఏం చూపించమన్నాడు f ఆఫ్ x ఈక్వల్ టు x² ఇంటూ కాస్ 1/x x² ఇంటూ కాస్ 1/x x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కామా f ఆఫ్ x ఈక్వల్ టు 0 ఫర్ x ఈక్వల్ టు 0 ఈజ్ డిరైవబుల్ లేదా డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్ డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్ అంటే ప్రతి ఎక్కడైతే ఫంక్షన్ తీసుకున్నది డిరైవబుల్ అవుతుంది అని చెప్తున్నాడు నెక్స్ట్ ఎక్కడ డిరైవబుల్ ఎట్ x ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఇక్కడ డిరైవబుల్ ఎట్ x ఈక్వల్ టు 0 ఇది తీసుకోపోయినా కానీ డిరైవబుల్ ఎవ్రీవేర్ అంటున్నాడు ఇక్కడ తీసుకోకుండా ఎవ్రీవేర్ అని తీసుకోండి మీకు అర్థమవుతుంది ఎవ్రీవేర్ నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు బట్ ద డెరివేటివ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ప్రాబ్లం ఒకసారి చూడండి షో దట్ f ఆఫ్ x ఈక్వల్ టు x² cos 1/x అంట x² cos 1/x అక్కడ x నాట్ ఈక్వల్ టు 0 f ఆఫ్ x ఈక్వల్ టు 0 అక్కడ ఇచ్చేసారు అంటే f ఆఫ్ x ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 0 తీసుకోవాలి అంటే f ఆఫ్ 0 ఈక్వల్ టు 0 ఏమవుతుందో ఏమని చూపించాలి ఇక్కడ ఈజ్ డిరైవబుల్ ఎవ్రీవేర్ అంటే ప్రతి పాయింట్ దగ్గర డిరైవబుల్ అవుతుంది ఎక్కడ x నాట్ ఈక్వల్ టు 0 కాకుండా ఉంటే అక్కడ డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్ ఉంది ఇక్కడ బట్ ద డెరివేటివ్ దీన్ని డెరివేటివ్ చేయమంటున్నాడు f' తీసుకోండి దీనికి f' తీసుకుని దాని డెరివేటివ్ ఏం చేయాలి ఈజ్ నాట్ కంటిన్యూస్ అని చూపించాలి కంటిన్యూస్ కాదు అని చూపించాలి ఫస్ట్ డిఫరెన్షియబుల్ చేసి డిఫరెన్షియబుల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం దీనికి డెరివేటివ్ తీసుకుని అది నాట్ కంటిన్యూస్ అని చూపించాలి అని చెప్తున్నాను ఫస్ట్ డిరైవబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అసలు తీసుకోక్కర్లేదు డెరివేటివ్ కూడా ఎందుకంటే కండిషన్స్ లేవు కాబట్టి ఇక్కడ ఎక్కడ డిరైవబుల్ అవుతుంది మనకి x బిలాంగ్స్ టు r దగ్గర అంటే ప్రతి పాయింట్ దగ్గర x నాట్ ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 0 దగ్గర అవ్వదు x ఈక్వల్ టు 0 దగ్గర అంటే x బిలాంగ్స్ టు దేనికి x బిలాంగ్స్ టు r మైనస్ 0 0 తప్పించి ప్రతి వాల్యూ కూడా ఇది డిరైవబుల్ అవుతుంది డెరివేటివ్ చేయగలుగుతాం 0 తప్పించి మిగిలిన వాల్యూస్ అన్నిటికి x బిలాంగ్స్ టు r వాల్యూస్కి అన్నిటికి కూడా మనం డిరైవబుల్ చేయగలుగుతాం ఇది డిరైవబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం డిరైవబుల్ ఫంక్షన్ డెఫినిషన్ ఏంటి సొల్యూషన్లో
లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ డెరివేటివ్ కదా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లేదా ఎఫ్ డాష్ ఆఫ్ జీరో. మనం ఎలా తీసుకున్నాం, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అలా అన్నా తీసుకోవచ్చు. ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో, ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ ఇక్కడ ఏం కండిషన్స్ లేవు కానీ ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎక్స్ స్క్వేర్ కాస్. ఫార్ములా ఫస్ట్ రాస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో బై ఎక్స్ మైనస్ జీరో, ఇది ఫార్ములా మనకి. దీనికి అప్లై చేస్తే కనుక లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ కాస్ 1 బై ఎక్స్ మైనస్ జీరో బై ఎక్స్ మైనస్ జీరో, ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో అప్లై చేసినప్పుడు ఇది జీరో అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి జీరో, యాక్చువల్గా ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో కాస్ 1 బై ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ జీరో అని చూపించలేదు, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అంటే సేమ్ ఇదే వస్తుంది కదా, ఇదే కండిషన్ ఇలాగనే వస్తుంది. ఏమొస్తుంది, జీరో వస్తుంది. ఇలాగే అప్లై చేస్తాం కండిషన్స్. ఒక్కటి చేస్తే సరిపోద్ది యాక్చువల్గా ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అని తీసుకుని. ఇక్కడ ఇది ఇలా ఇచ్చాడు, దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. డిరైవబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో చేసాం. ఆర్ఎఫ్ డాష్ అంటే సేమ్ ఇదే వస్తుంది, ఏంటంటే కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ అదే ఫంక్షన్ తీసుకుని చేస్తాం కాబట్టి ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. కాబట్టి ఏమైంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ వరకే చేసాం మనం. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఈజ్ డిరైవబుల్ ఎవ్రీవేర్. అక్కడ వరకే చేసాం, బట్ డిరైవబుల్ అయ్యింది. బట్ ద డెరివేటివ్ ఈజ్ నాట్ కంటిన్యూస్. అది చెక్ చేయాలి. డెరివేటివ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అది చెక్ చేయడానికి ఇక్కడ చూడండి, కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే డెరివేటివ్ ఏంటి, ఇప్పుడు దీనికి డెరివేటివ్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ 1 బై ఎక్స్ ఇది ఇచ్చాడు. దీనికి డెరివేటివ్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ టూ ఫంక్షన్స్, ఎక్స్ అనేది కాస్ 1 బై ఎక్స్ అనేది టూ ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ దీనికి డెరివేటివ్ చేస్తే కాస్ వచ్చేసి మైనస్ సైన్ 1 బై ఎక్స్, మళ్ళీ 1 బై ఎక్స్ ఉంది కదా, మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ ఫంక్షన్ దీనికి డెరివేటివ్ చేస్తాను మైనస్ సైన్ 1 బై ఎక్స్, మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ 1 బై ఎక్స్కి డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ చేసాను. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ కాస్ 1 బై ఎక్స్, ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే 2x, ఇది డెరివేటివ్ అన్నమాట. ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి, 2x కాస్ 1 బై ఎక్స్ ప్లస్ సైన్ 1 బై ఎక్స్ ఇలా వచ్చింది. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. దీనికి ఏం చేయమంటున్నాడు, కంటిన్యూస్ అవుతుందని చూపించమంటున్నాడు. కంటిన్యూస్ at x equal to, but the derivative is not continuous at x equal to 0. నాట్ కంటిన్యూస్ అని చూపించాలండి. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్, ఇక్కడ లెఫ్ట్ రైట్ అని చేయడానికి ఏమీ లేదు మనకి. డైరెక్ట్గా ఏం తీసుకుంటాం, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. కంటిన్యూస్ చెక్ చేస్తున్నాం. దీనికి కంటిన్యూస్ చెక్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకోవాలి. ఇక్కడ 0 తీసుకోమంటున్నాడు. కంటిన్యూస్, నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఫంక్షన్ వచ్చేసి 2x కాస్ 1 బై ఎక్స్ ప్లస్ సైన్ 1 బై ఎక్స్. దీన్ని మళ్ళీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2x కాస్ 1 బై ఎక్స్ ప్లస్ సైన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 1 బై ఎక్స్. ఇక్కడ చూడండి ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇది 0 అయిపోతుంది. 0 ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 1 బై ఎక్స్. ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్.
ఈ ఫంక్షన్లో జీరో అప్లై చేయం కదా, సైన్ 1/x డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలి పక్కన. లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ 1/x డస్ నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. ఎఫ్ ఏమో డెరైవబుల్ అయింది కానీ నాట్ కంటిన్యూస్ అయింది. ఇది ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఏం అడిగాడు ఫంక్షన్, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిరైవబుల్ అవుతుంది అని చూపించాం. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, లేదా డిరైవబుల్ ఎట్ ఎవ్రీవేర్ అన్నాడు. అంటే ఆర్ మైనస్ జీరో, జీరో కాకుండా ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో, జీరో కాకుండా ఉన్న వాల్యూస్ అన్నిటికి ఇది డిరైవబుల్ అవుతుందని ఫస్ట్ చూపించాం. దాని డెరివేటివ్ తీసుకున్నాం. డెరివేటివ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేసాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ 1/x. దానికి డెరివేటివ్ వచ్చేసి ఇంత వచ్చింది, 2x కాస్ 1/x ప్లస్ సైన్ 1/x. దీని డెరివేటివ్ కంటిన్యూస్ అని చెప్పాలంటే లెఫ్ట్ రైట్ అప్లై చేయాలి, మనకు అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ టెన్స్ టు జీరో ఇది అప్లై చేసాం. జీరో అని ఎలా చెప్తున్నామంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎఫ్ ఆఫ్ జీరో, అంటే ఇందులోనే లెఫ్ట్ రైట్ ఉన్నాయన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ దీనికి ఈక్వల్ అంటే లెఫ్ట్ రైట్ దీనికి ఈక్వల్, కాబట్టి రెండు ఈక్వల్ అయింది కాబట్టి కంటిన్యూస్ అవుతుంది. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్, అంటే నాట్ ఈక్వల్ టు, ఇక్కడ ఇచ్చింది నాట్ ఈక్వల్ టు కాబట్టి నాట్ ఈక్వల్ టు అయితే నాట్ కంటిన్యూస్. ఈక్వల్ అయింది, ఇక్కడ సపోజ్ ఈక్వల్ అయింది అనుకోండి, ఇక్కడ జీరో వచ్చింది అనుకోండి, ఈక్వల్ టు ఈజ్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు. ఇది ఫంక్షన్. ఇక్కడ నాట్ ఈక్వల్ టు అయింది కదా, ఇదేమో నాట్ ఎగ్జిస్ట్ అయింది. ఎఫ్ ఆఫ్ జీరో ఆల్రెడీ జీరో అని ఇచ్చేసాడు కాబట్టి నాట్ కంటిన్యూస్. ఇంకా ఎగ్జామిన్ ద కంటిన్యూటీ, ఎగ్జామిన్ ద, మీరు రఫ్గా చేయండి, నేను అడుగుతాను వాల్యూస్. ఎగ్జామిన్ ద కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబుల్ ఆఫ్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 minus x, f of x equal to 2 minus x if 1 is less than or equal to x is less than or equal to 2, 1 is less than or equal to x is less than or equal to 2, and f of x equal to 3x minus x square, 3x minus x square. ఇక్కడ కండిషన్ ఏంటంటే if x is greater than 2, x is greater than 2, x is greater than 2, ఇలా ఇచ్చాడు కండిషన్. f of x equal to 2 minus x if 1 is less than or equal to x is less than or equal to 2, and f of x is equal to 3x minus x square if x is greater than 2. కండిషన్ ఇచ్చాను. ఇక్కడ మనం ఎగ్జామిన్ ద కంటిన్యూటీ చెక్ చేయాలి అండ్ డిరైవబుల్ చెక్ చేయాలి. ఎక్కడ చెక్ చేయాలో వాడు ఇవ్వలేదు, కానీ కండిషన్స్ మనం చెక్ చేసుకుని ఆ వాల్యూస్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ ఏముందంటూ కండిషను ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. మరి ఇంకొకటి ఉండాలి కదా మన కండిషన్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1 ఉండాలి, అప్పుడే మనం కంటిన్యూటీ చెక్ చేయగలం. కాబట్టి 1కి మనం చెక్ చేయలేం, 1కి మనం చెక్ చేయలేం. నెక్స్ట్ x is less than or equal to 2 ఉంది అండ్ f of x equal to 3x minus x square, x is greater than 2. ఈ కండిషన్స్ ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఏం చేస్తామంటే 2 దగ్గర మనం చెక్ చేస్తున్నాం. 2 దగ్గర మనం చెక్ చేయడానికి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 దగ్గర కంటిన్యూస్ దట్ x equal to 2 దగ్గర చెక్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x tends to 2 minus x tends to 2 minus
ఇక్కడ 2 మైనస్ అంటే ఎక్కడ తీసుకోవాలి కండిషను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఇక్కడ 2 మైనస్ ఎక్స్ తీసుకుంటాం అప్పుడు 0 అవుతుంది 0 అవుతుంది ఆర్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్కడుందో ఆ ఫంక్షన్ రైట్ డెరివేటివ్కి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 2 దగ్గర తీసుకుంటాం 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2 అప్లై చేస్తే ఇందులో ఎంత అవుతుంది 6 మైనస్ 4 దట్ ఈక్వల్ టు 2 6 మైనస్ 4 దట్ ఈక్వల్ టు 2 ఎఫ్ ఆఫ్ 0 ఎంత అవుతుంది ఎఫ్ ఆఫ్ 2 కదా ఇక్కడ ఇచ్చింది లిమిట్ ఎంత ఇచ్చాడు 2 కదా అంటే ఈక్వాలిటీ అవుతుంది ఈక్వాలిటీ అంటే 2 మైనస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 0 అవుతుంది చూడండి రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో 2 వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమనొచ్చు దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2 నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఎందుకు లెఫ్ట్ రైట్ నాట్ ఈక్వల్ అయింది కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2 నెక్స్ట్ డెరైవబిలిటీ చెక్ చేయాలి కంటిన్యూటీ అండ్ డెరైవబిలిటీ చెక్ చేద్దాం డెరైవబిలిటీ ఎక్కడ చెక్ చేయాలి ఇది కూడా ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర చెక్ చేయాలి డెరైవబిలిటీ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర చెక్ చేయాలి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి 2 దగ్గర limit x tends to 2 minus formula f of x minus f of 2 by x minus 2 ఇది ఫార్ములా అప్లై చేసినప్పుడు ఇక్కడ లిమిట్ x tends to 2 minus f of x ఎంత f of x ఈక్వల్ ఎక్కడ లెస్ దాన్ ఎక్కడైతే ఉందో ఆ ఫంక్షన్ తీసుకున్నాం అంటే 2 మైనస్ ఎక్స్ నెక్స్ట్ గ్రేటర్ దాన్ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం మైనస్ 0 ఎక్స్ మైనస్ 2 దట్ ఈక్వల్ టు మైనస్ 1 అలాగే ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ 2 ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై ఎక్స్ మైనస్ 2 అప్లై చేస్తే చూడండి ఏమవుతుంది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఇక్కడ చూడండి 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ కదా 2 ప్లస్ అన్నప్పుడు 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 0 ఎక్స్ మైనస్ 2 దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎక్స్ కామన్ తీస్తే 3 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 ఎలా అప్లై చేసిన ఇక్కడ ఏమవుతుంది కిందేమో 0 అయిపోతుంది 0 అప్లై చేసినప్పుడు కింద డినామినేటర్లో 0 న్యూమరేటర్లో చూడండి 2 ఇంటూ 3 మైనస్ 2 అంటే దట్ ఈక్వల్ పైన 2 వస్తుంది సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ వస్తుంది దట్ ఈక్వల్ సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ వస్తుంది ఫర్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో -1 వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో -1 వచ్చింది రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో ఇన్ఫినిటీ వచ్చింది 2/0 అని వచ్చింది సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ దట్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఎఫ్ ఈజ్ నాట్ derivable at x equal to 2 f is not continuous f is not derivable at x equal to 2 నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాను f of x నెక్స్ట్ f of x equal ఇది కూడా examine the continuity and differentiable of f of x equal to x if 0 less than x is less than 1 f of x equal to 2 minus x if 1 is less than or equal to x is less than or equal to
equal to f of x equal to x minus x square by 2, x square by 2 if x is greater than 2, if x is greater than 2. ఇక్కడ ఎక్కడ చెక్ చేయమన్నాడు వాడే ఇచ్చేసాడు. at the points x is equal to 1, 2, x is equal to 1, 2. ఏంటిది examine the continuity and differentiable, examine the continuity and differentiable చెక్ చేయమన్నాడు. ఎక్కడ చెక్ చేయమన్నాడు వాడు ఇచ్చేసాడు. x is equal to 2 and x is equal to 1. ఇక్కడ ఎక్కడ చెక్ చేయాలో మనకి ఇచ్చేసాడు. ఇవ్వకపోయినా మనకి కండిషన్స్ చూసుకుని ఎక్కడ చెక్ చేయాలో చూసుకోవాలి. చూడండి x is less than 1 కండిషన్ ఉంది, గ్రేటర్ దాన్ 1 ఉంది, ఈక్వాలిటీ కండిషన్ ఉంది. నెక్స్ట్ 2కి చూడండి x is less than 2 ఉంది, x is greater than 2 ఉంది, ఈక్వాలిటీ ఉంది. కాబట్టి 2, 1, 2 దగ్గర చెక్ చేయాలి. సొల్యూషన్లో ఫస్ట్ కంటిన్యూటీ చెక్ చేద్దాం. కంటిన్యూటీ x equal to 1 దగ్గర, x equal to 1 దగ్గర చెక్ చేస్తున్నాం. x equal to 1 దగ్గర ఫస్ట్ ఏం తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 minus f of x, లిమిట్ x tends to 0 మైనస్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ లెస్ దాన్, ఎక్కడ ఉందో చూడండి x is less than 1 దగ్గర x ఉంది, దట్ ఈక్వల్ x అంటే 0. రైట్ హ్యాండ్ లిమిట్ x tends to 0 ప్లస్ f of x ఈక్వల్ టు చూడండి ఏమవుతుంది, x is గ్రేటర్ దాన్ 1 is గ్రేటర్ దాన్ 1 is లెస్ దాన్ x ఉంది, దాన్నే x is గ్రేటర్ దాన్ 1 అండి. దట్ ఈక్వల్ టు 2 మైనస్ ఎక్స్, ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి 2 మైనస్ ఎక్స్, దట్ ఈక్వల్ టు 0 అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 1 కదా అప్లై చేయాలి. ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, 1 దగ్గర 2 దగ్గర. 1 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ 1 కదా, 1 మైనస్ ఇది 1 ప్లస్, ఇప్పుడు దాకా 0 క్యాలిక్యులేట్, లాస్ట్ది 0. ఇప్పుడు ఎక్కడెక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, 1 దగ్గర 2 దగ్గర క్యాలిక్యులేట్ చేయి. 1 క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు x tends to 1 అవుతుంది. ఇక్కడ 1 మైనస్ దట్ ఈక్వల్ టు 1. ఇక్కడ లిమిట్ x tends to 1 ప్లస్, ఇక్కడ 1 అప్లై చేస్తే ఎంత అవుతుంది, 2 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ f ఆఫ్ 1 ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, f ఆఫ్ 1 చూడండి 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x, ఇక్కడ ఈక్వాలిటీ కండిషన్ ఉంది కాబట్టి 2 మైనస్ 1, 2 మైనస్ ఇది ఫంక్షన్ దట్ ఈక్వల్ టు 1. చూడండి ఏమైంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1, రైట్ హ్యాండ్ లిమిట్ 1, ఈక్వాలిటీ కండిషన్ కూడా 1. దేర్ఫోర్ ఇక్కడ ఏం రాయొచ్చు, లిమిట్ x tends to 1 మైనస్ f ఆఫ్ x ఈక్వల్ టు లిమిట్ x tends to 1 ప్లస్ f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ 1. ఇది ఈ కండిషన్. ఈ రెండు కూడా దేనికి ఈక్వల్ అంటే లిమిట్ x tends to 1 f ఆఫ్ xకి ఈక్వల్ అనమాట. ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు కదా మనకి, ఇది ఒకటే క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండు కూడా దీనికి ఈక్వల్ కాబట్టి లిమిట్ x tends to 1 f ఆఫ్ 1 దీని మీనింగ్ అన్నమాట. ఇలా రెండు ఈక్వల్ అయితే దాన్ని లిమిట్ x tends to 1 f ఆఫ్ x అంటాం. ఇలా ఈక్వల్ అయింది కాబట్టి ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ f ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 1, కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 1 అని. లిమిట్ x tends to 1 ప్లస్ లిమిట్ x tends to 1 మైనస్ f ఆఫ్ 1, ఈ మూడు ఈక్వల్ అయినాయి కాబట్టి f ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 1. నెక్స్ట్ కంటిన్యూస్ చెక్ చేసేద్దామా, డెరైవబిలిటీ చూడండి. కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 1, 2 దగ్గర చెక్ చేసేద్దాం. కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 2 దగ్గర, తర్వాత డెరైవబుల్కి వెళ్దాం. ఒకటి 2 కంటిన్యూటీ ఎట్ x ఈక్వల్ టు 2 దగ్గర చెక్ చేస్తున్నాం. 2 మైనస్ ఇది 2 ప్లస్, చూడండి ఎంత అవుతుందో, 2 మైనస్ అన్నాం. లిమిట్ x tends to 2 మైనస్, లెస్ దాన్ ఎక్కడుందో అది ఫంక్షన్ తీసుకోవాలి. లెస్ దాన్ 2, x ఈజ్ లెస్ దాన్ 2 దట్ ఈక్వల్ టు 2 మైనస్ ఎక్స్. ఏమవుతుంది ఇక్కడ 2 అప్లై చేసినప్పుడు 2 మైనస్ 2 0. అలాగే రైట్ హ్యాండ్ లిమిట్ అప్లై చేస్తున్నాం, లిమిట్ x tends to 2 ప్లస్ రైట్ హ్యాండ్ లిమిట్ x ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఇక్కడ ఉంది, అంటే x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 అప్లై చేస్తే లిమిట్ x tends to 2 అప్లై చేస్తున్నాం, 2 మైనస్
4/2 that equal to 0. 2 minus 4/2 that equal to 0. నెక్స్ట్ లిమిట్ ఎఫ్ ఆఫ్ 2 ఎంతో చూడండి. ఎఫ్ ఆఫ్ 2 ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? ఈక్వాలిటీ ఎక్కడుందో అక్కడ ఫంక్షన్ తీసుకొని అక్కడ ఎక్స్ ప్లేస్లో 2 పెడితే 0. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 0 వచ్చింది. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ కూడా ఏమొచ్చింది? ఆర్హెచ్ఎల్ 0 వచ్చింది, ఎల్హెచ్ఎల్ 0 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 2 కూడా 0 వచ్చింది. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. 3 ఈక్వల్ అయినాయి కదా, ఏం రాయాలి లాస్ట్లో? దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2. కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయింది, కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2 అయింది. మరి డెరైవబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. డెరైవబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. డెరైవబుల్ అవ్వాలి అంటే మళ్ళీ డెరైవబిలిటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేయాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎక్కడ చెక్ చేయాలి? 1 దగ్గర. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ 1. దీని ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ డెరివేటివ్ ఫార్ములా 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 లిమిట్స్ టు 1 మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ చెప్పండి అమ్మ, ఎక్కడ ఫంక్షన్ ఎక్కడ తీసుకోవాలి? లెస్ దాన్ అన్నప్పుడు ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఎక్స్ దగ్గర. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ. అంటే 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది? 2 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే g1 ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 by x minus 1 that equal to 1. R f dash of 1 limit x tends to 1 plus f of x minus f of 1 by x minus 1 limit x tends to 1 plus చూడండి ఎక్కడ గ్రేటర్ దాన్ ఎక్కడ ఉందో ఇది, అంటే 2 minus x 2 minus x 2 minus x by f of 1 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. -1 ఇక్కడ ఫార్ములాలో -1 x minus 1 ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ 2 minus 1 అంటే -x ప్లస్ 1 బై x minus 1 అప్లై చేస్తే మైనస్ కామన్ తీస్తే ఇక్కడ వాల్యూ -1. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో ఎట్ 1 దగ్గర 1 వచ్చింది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో ఎట్ 1 దగ్గర -1 వచ్చింది. therefore ఏం చెప్పొచ్చు? is not equal to. therefore LF dash of 1 is not equal to RF dash of 1. therefore F is not derivable లేదా not differentiable at x equal to 1. at x equal to 1 F is not derivable at x equal to 1. ఇది derivability at ఏమైంది? at x equal to 1 దగ్గర కంటిన్యూస్ అయింది కానీ నాట్ డిఫరెన్సిబుల్ అయింది. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ at x equal to 1 అనమాట. ఆల్రెడీ ఇందాక చెక్ చేసాం కదా కంటిన్యూటీ. ఇప్పుడు డెరైవబిలిటీ at x equal to 2 దగ్గర డెరైవబిలిటీ at x equal to 2 దగ్గర చెక్ చేద్దాం. 2 మైనస్ ఫార్ములా అదే కానీ లిమిట్ అది 2 దగ్గర చెక్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు లెస్ దాన్ ఎక్కడుందో 2 మైనస్ కదా, లెఫ్ట్ డెరివేటివ్ కదా ఇది. లెఫ్ట్ డెరివేటివ్ దగ్గర 2 ఎక్కడుందో 2 లెస్ అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎక్కడుందో అది తీసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఎక్కడ ఉంది? 2 మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ 2 ఎంత అవుతుంది? ఎఫ్ ఆఫ్ 2 అంటే దీంట్లోనే చెక్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ 2 ఇక్కడే ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఇదేమవుతుంది? 0. ఎఫ్ ఈక్వల్ టు 2 మైనస్ ఎక్స్. 2 మైనస్ ఎక్స్ కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది?
జీరో అవుతుంది కాబట్టి ఇక్కడ 0/x minus 2 that equal to -1. rf dash of 2 that equal to limit x tends to 2 plus f of x minus f of 2 by x minus 2 that equal to limit x tends to 2 plus చూడండి గ్రేటర్ దాన్ ఎక్కడ ఉందో అది x minus x square by 2 minus f of 2 అంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 0/x minus 2 లిమిట్ x tends to 2 ప్లస్ వాల్యూ అప్లై చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది చూడండి పైన 0 అయిపోతుంది కింద కూడా 0 అంటే వాల్యూ ఎంత అవుతుంది 0 అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో -1 వచ్చింది రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో 0 అర్థమైంది కదా ఇది x minus 2 that equal to 0 ఏమైంది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ నాట్ ఈక్వల్ అయింది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ నాట్ ఈక్వల్ అయింది కాబట్టి ఏం చెప్పొచ్చు ఇక్కడ ఏం రాయొచ్చు లిమిట్ x tends to LF dash of 2 is not equal to RF dash of 2. Therefore, F is not derivable at x equal to 2. ఇది కూడా ఏమైంది x దగ్గర కంటిన్యూస్ x ఈక్వల్ టు 2 దగ్గర కంటిన్యూస్ అయింది కానీ డిరైవబుల్ అవ్వలేదు therefore f is continuous at x is equal to 1 and not derivable at x equal to 1 కింద మళ్ళీ f is continuous at x equal to 2 and but not derivable at x equal to 2 ఇది ఫార్ములా మేము యూజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఇవి నెక్స్ట్ f of x equal to mod x cube for every x belongs to R derivable at x equal to 0 and f dash of 0 equal to 0 f dash of 0 equal to 0 ఇది ఇచ్చాడు మనకి ప్రాబ్లం ఈజ్ డెరైవబుల్ అవుతుంది అంటున్నాడు ఈజ్ డెరైవబుల్ at x equal to 0 దీనికి ఏం చేస్తాం ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటే f of x equal to minus x cube if x is less than 0 x cube x is greater than 0 mod x ఏమవుతుంది x less than 0 అయినప్పుడు minus x cube అవుతుంది x equal to x greater than 0 అయినప్పుడు mod x equal to x అవుతుంది కాబట్టి ఆ విధంగా x cube అయింది దీన్ని డెరివేటివ్ చేయాలి అంటే ఫస్ట్ LF dash of 0 తీసుకోవాలి లిమిట్ x tends to 0 మైనస్ ఫార్ములా f of x minus f of 0 by x minus 0 less than 0 ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం మైనస్ లిమిట్ x tends to 0 మైనస్ f of x ప్లేస్లో మైనస్ x క్యూబ్ తీసుకుంటాం f of 0 ఆల్రెడీ ఇచ్చేసాడు ఇక్కడ f of 0 అంటేనే ఇది అర్థమైంది f dash of 0 ఈక్వల్ టు 0 ఏం చూపించమంటున్నాడు షో దట్ అంటున్నాడు f dash of 0 ఈక్వల్ టు 0 అవుతుందని చూపించాం ఇప్పుడు మనం f of 0 ఈ రెండిట్లో ఏదన్నా ఏది తీసుకున్నా మనకి ఏమవుతుంది 0 బై x టోటల్గా ఏమవుతుంది మైనస్ x స్క్వేర్ అవుతుంది లిమిట్ x tends to 0 మైనస్ x స్క్వేర్ అంటే 0 మైనస్ x స్క్వేర్ అంటే 0 ఒక x క్యాన్సిల్ అవుతుంది కదా rf dash of 0 ఈక్వల్ టు లిమిట్ x tends to 0 ప్లస్ f of x minus f of 0 by x minus 0 దీనికి అప్లై చేసినా అదే 0 వస్తుంది లిమిట్ x tends to 0 ప్లస్ ఇక్కడ ఇది మైనస్ x క్యూబ్ అవుతుంది ఇది x గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి కదా x క్యూబ్ మైనస్ 0 by x minus 0 f of 0ని ఎందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకి 0 వస్తుంది ఇదేంటి మనం f dash of 0 డెరివేటివ్ 0 అవుతుందని మనం చూపించమంటున్నాడు షో దట్ ఇది
డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈక్వల్ అంటే ఈ రెండింటిని కలిపి డెరివేటివ్ అంటాం కదా, లెఫ్ట్ రైట్ రెండు కలిపి ఎఫ్ డాష్ ఆఫ్ జీరో, ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ జీరో, కాబట్టి అది జీరో అవుతుందని చూపించమన్నాడు. దట్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇది కూడా, దట్ ఈక్వల్ టు జీరో. ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో, ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో. ఏం రాయొచ్చు, ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో. Therefore, f is derivable at x equal to 0. దీని మీనింగ్ ఏంటి, డెరైవబుల్ అంటే ఈ రెండు ఈక్వల్ అయ్యండి, దీనికి ఏది దేనికి ఈక్వల్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ జీరోకి ఈక్వల్ అన్నమాట. ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జీరో డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది అని. Therefore, f is derivable at x equal to 0. ఇది డెరివేటివ్ కంటిన్యూస్ ప్రాబ్లమ్స్, డెరైవబుల్ కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మీరు చేయండి, దీనికి కొన్ని హోంవర్క్ ఇస్తున్నాను చేయండి. ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ 1/x, ఎక్స్ స్క్వేర్ సైన్ 1/x కామా ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 ఈజ్ derivable at the origin and f dash of 0 equal to 0, f dash of 0 equal to 0. derivable అయితేనే f dash of 0 అవుతుందని చూపించాలి. నెక్స్ట్ f of x equal to second, f of x equal to x sin 1/x, important problems, sin 1/x comma x is not equal to 0 comma f of x equal to 0 comma x equal to 0 is continuous but not derivable. ఈజీనే ఇది. ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ, ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ 1/x ఇచ్చాడు అండ్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 ఈజ్ డెరైవబుల్ ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అండ్ ఎట్ ది ఆరిజిన్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అంటే డెరైవబిలిటీ ఎంత వస్తుంది మనకి, 0 దగ్గర చెక్ చేసినప్పుడు 0 అవుతుంది అని చూపించమంటున్నాడు. డెరైవబిలిటీ చెక్ చేసినప్పుడు 0 అయిపోతుంది అని చూపించమంటున్నాడు. నెక్స్ట్ f of x equal to x sin 1/x, f of x equal to 0, x equal to 0 అంటే f of 0 equal to 0 అని. ఈజ్ కంటిన్యూస్ లెఫ్ట్ క్యాలిక్యులేట్ చేయకుండా రైట్ క్యాలిక్యులేట్, డైరెక్ట్గా లిమిట్ x టెన్స్ టు 0 x sin 1/x, ఇక్కడ x ఉంది కాబట్టి డైరెక్ట్గా 0 అయిపోతుంది. కాబట్టి ఏమవుతుంది, లిమిట్ ఏమో 0 అయిపోతుంది, f of 0 ఈక్వల్ టు 0 రెండు 0 అయిపోతున్నాయి కాబట్టి ఈజ్ కంటిన్యూస్ అవుతుంది. బట్ నాట్ డెరైవబుల్ దగ్గర మళ్ళీ, ఎందుకంటే డెరైవబుల్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ సైన్ 1/x ఫార్ములా ఏంటి మనకి, లిమిట్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 లేదా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0,
లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏం తీసుకుంటాం సైన్ 1/x ఎక్స్ సైన్ 1/x మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే వాడు ఇచ్చేసాడు 0 ఎక్స్ మైనస్ 0 ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది సైన్ 1/x డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎఫ్ ఆఫ్ 0 ఏమో 0 ఇచ్చాడు ఏమో డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదన్నా దానికి డెరివేటివ్ లేనట్టే కదా, అందుకని ఇక్కడ కంటిన్యూస్ అవుతుంది బట్ నాట్ డెరైవబుల్ అనమాట. ఇది కూడా ఈజీగానే ఉంటుంది, ఇది కూడా చేయండి. రెండు చేయండి ఈ రెండు ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ రేపటి నుంచి థియరమ్స్ చెప్తాను, రూల్స్ థియరము లెగ్రాంజెస్ థియరము ఉంటాయి, ఆ థియరమ్స్ చెప్తాను. ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ ఇదే ఈజీగా ఉంటుంది, ఇందులో ఇవే కష్టంగా ఉన్నాయంటే ఇంకా మిగిలినవన్నీ మీకు ఏమి అర్థం అవ్వవు, అన్ని థియరమ్స్ డెఫినిషన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అన్మ్యూట్ చేయండి ఒకళ్ళు. అర్థమవుతుంది మేడం. సరే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. ఓకే మేడం.